సో డే 3 ఆఫ్ మా చార్ధామ్ యాత్రలో మేము కేదార్నాథ్ వచ్చేసామన్నమాట. సో కేదార్నాథ్కి మేము ట్రెక్కింగ్ చేయలేదు, మేము హార్సెస్లో వెళ్ళాం పైకి. మేము యాక్చువల్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసింది 4 o'clockకి. సో 4 o'clock స్టార్ట్ చేసాము, మాకు 4 hours పట్టింది రావడానికి. 8 o'clock 8:15కి అట్లా వచ్చేసామన్నమాట. సో కేదార్నాథ్ స్టోరీ ఏంటిదంటే, మనకి పాండవులు కౌరవుల్ని చంపినాక మహాభారత యుద్ధంలో మనకి శివుడి దగ్గరికి మోక్షం ప్రాప్తం కోసం అని చెప్పి వచ్చారనమాట. కానీ శివుడు వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి అని చెప్పి కేదార్నాథ్ వచ్చి ఇక్కడ ఒక హంప్, అంటే మనకి బుల్ది హంప్ ఎలా ఉంటుందో ఆ ఆకారంలో మనకి ఇక్కడ శివలింగం ఉంటుందన్నమాట. మనం చూసే శివలింగంలో ఉండదు, ఇక్కడ ఆ హంప్ లాగా ఉంటుందన్నమాట శివలింగం. అండ్ ఇక్కడ నైట్ ఈవినింగ్ టైంలో 6 o'clock 6:30 ఆ టైంకి మనకి సంధ్యాహారతి అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ 1 hour జరుగుతుంది, చాలా బాగుంటుంది. అండ్ మనకి స్పర్శ దర్శనం ఉంటుంది, నైట్ 12 తర్వాత ఉంటుంది స్పర్శ దర్శనం. అండ్ ఫ్రీ దర్శనం బేస్డ్ అపాన్ ద క్యూ, మనకి ఎంత రష్ ఉంది ఎంత క్యూ ఉంది అనేది ఆ టైంని బట్టి మనకి అయిపోతుంది అనమాట. సంధ్యాహారతి తర్వాత వెళ్తే మనకి క్యూ కొంచెం తక్కువ ఉంటుంది ఫ్రీ దర్శనంకి. అండ్ మేము టెంట్ స్టేలో ఉండినాము. సో ఆ డీటెయిల్స్ మొత్తం నేను మీకు ఫుల్ వీడియోలో చెప్పేస్తాను.